మన బుట్టలో భోజనం ఉల్లిపాయ కర్రీ ఇచ్చారేంట్రా. ఆ స్పెషల్ ఐటమ్ అసలు పెట్టలేదు. నార్మల్ గా స్పెషల్ ఐటమ్ పెడతారు కదా అందులోని. ఈ పప్పు అన్నం కాంబినేషన్ చాలా బాగుంది. ఇది నార్మల్ గా అన్ని మీల్స్ దగ్గర వచ్చేదే కదా, ఇంకేం స్పెషల్ ఇచ్చినట్టు వీళ్ళు. అంటే ఒకప్పుడు ఒక టేస్ట్ ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ టేస్ట్ అంతా చాలా డిఫరెంట్ అయిపోయింది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి నార్మల్ గా కాకినాడలోని సుబ్బయ్య గారి హోటల్ బాగా ఫేమస్. చాలా సిటీస్ లో కూడా అది ఓపెన్ చేశారు. బెంగళూరు, వైజాగ్, విజయవాడ అన్నిటి దగ్గర ఉంటది. సో ఆ కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో మీరు డైరెక్ట్ గా వెళ్తుంటే అరిటాకు భోజనం ఆ సర్వీస్ అదంతా చాలా బాగుంటది. బట్ అందులోని పార్సల్స్ లోని ఫేమస్ అయిన ఒక బుట్ట భోజనం అని ఉంటది. ఒక 4 to 6 మెంబర్స్ ఉంటే అది ఆర్డర్ చేసుకుని ఇంట్లోని ఆ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. సో ఈ రోజు ఆ బుట్ట భోజనం నేను మా వాళ్ళు ట్రై చేద్దాం అని చెప్పేసి ఆర్డర్ అయితే చేసేసాం. ఆర్డర్ కూడా వచ్చేసింది సుబ్బయ్య గారి హోటల్ నుంచి. చాలా బరువుగా ఉంది. సో ఈ బుట్ట భోజనం ప్రైస్ వచ్చేసరికి 770 రూపీస్ పడింది మనకి. సో ఈ 770 రూపీస్ కి ఈ బుట్ట భోజనం నిజంగా వర్తా కాదా, ఇందులోని ఎన్ని ఐటమ్స్ ఇచ్చారు, ఇది మనం ఎంతమందికి కరెక్ట్ గా సరిపోతుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటో ఈ రోజు కంప్లీట్ వెజ్ మోడ్ లోకి వచ్చేసాం అనమాట మేము. అంటే మన దగ్గర కళ్ళడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వెజిటేరియన్స్ ఉంటే అదే బాధ. వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. కానీ అక్కడ నుంచి ఇంత బరువు దగ్గర ఒక ఎన్ని కేజీలు ఉంటుందిరా? కరెక్ట్గా 5 కేజీలు ఉందిరా. కరెక్ట్గా 5 కేజీలు. 5 కేజీల ప్యాకెట్ ఆ డెలివరీ పర్సన్ ఎలా మోసుకొని వచ్చారో గానీ సూపర్. ఓపెన్ చేసేద్దాం ఇంకా. సో ఫాస్ట్ గా ఈ కవర్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు చూపించేస్తా. ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్ ట్రై చేశాను కానీ ఏమేమి ఉన్నాయో అవన్నీ మర్చిపోయా. బా మొత్తం ఏదో ఏమంటారు దాన్ని, జాతరలోని ఎవరైనా ఇంట్లో ఫంక్షన్ అయిపోతే మిగిలిపోతాయి కదా ఫుడ్ ని ఇలా ప్యాక్ చేసేస్తే ఎలా ఉంటది, మొత్తం కవర్లు వేసుకొని ఇంటికి పట్టుకెళ్ళిపోతాం, అలా కనిపించింది ఒకేసారి. ఇది ఐటమ్స్ అన్ని ఇలా ఉన్నాయి. ఒక్కసారి బుట్టను బయట తీసేస్తా. అబ్బో, పేపర్ ప్లేట్లు కూడా ఇచ్చారు, దాంతో పాటు కూరలు చాలా ఐటమ్స్ ఇచ్చారు. సరిపోద్ది. ఇదన్నమాట మన బుట్టలో భోజనం. ఇక్కడ రకరకాల పప్పు, సాంబారు, రసము అండ్ నాకు తెలిసి ఇది పునుగుల కర్రీ అనుకుంటా. ఇది మనకి సుబ్బయ్య గారి హోటల్లో బాగా ఫేమస్. దాంతోపాటు ఇంకేదో కర్రీ ఉంది. ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ నలుగురికి ఒకే దాంట్లోని పొట్లం అయితే కట్టేశారు. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి ఈ బుట్టలోని 2 పులిహోర పొట్లాలు, ఒక ఫ్రై ఇచ్చారు, ఫ్రై పకోడీ, దొండకాయ పకోడీ, ఇది చిప్స్ ఇచ్చారు, నెయ్యి ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసరికి దొండకాయ ఫ్రై. దాంతో పాటు మనకి ఇది కాకినాడలోని బాగా ఫేమస్ కదా, సో కాకినాడ గొట్టం కాజాలు కూడా ఇచ్చారనమాట 4. కానీ గొట్టం కాజాలు, మడత కాజాలు 2 బాగుంటాయి. ఈ డైట్ లో ఉండి ఆ స్వీట్లు ఎక్కువ తినట్లేదు. కానీ మొన్న కాకినాడ నుంచి ఒక ఫ్రెండ్ వచ్చేసి ఆ సురుచి కాచా చేతిలో పెట్టాడు. మా మిగతా ఫ్రెండ్లకు పనిచేయమని చెప్పా. ఇప్పుడు కూడా ఏంటంటే ఇది వీడియోకి మాత్రమే చూపిస్తున్నాను, వీడియో వరకు మాత్రమే టేస్ట్ చేస్తున్నాను గైస్. ప్రతిరోజు డైట్ ఫుడ్ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది కాబట్టి నేను మధ్యలో అప్డేట్ ఇచ్చి ఈ ఫుడ్ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇది వచ్చేసరికి మనకి ఒక కరివేపాకు పొడి అండ్ దాంతోపాటు సాల్ట్ ఇచ్చారు. ఇదిగో మనకి కందిపొడి కూడా ఇచ్చారు. ఇందులో అరిటాకు ఇలా తీస్తే ఇందులో మనకి రైస్ అయితే ఉంది. చలో ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్క ఐటెం టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి పులిహోర ప్యాకెట్. మనకి 2 పులిహోరలు అయితే ఇచ్చారు. ఒక ప్యాకెట్ వచ్చేసరికి ఇద్దరికి, ఒక ప్యాకెట్ వచ్చేసరికి ఇద్దరికి. స్మెల్ భలే ఉంది. గుడిలోని మనం ప్రసాదం తింటాం కదా పులిహోర, ఆ స్మెల్ వస్తుంది. జస్ట్ మీకు టెక్స్చర్ చూపించేస్తా గైస్. ఎరగొడితే లోపల పాకం ఏం లేదు, పాకం ఎండిపోయింది. ఇలా ఉంటుంది గైస్. లోపల తినాలని ఉంది కానీ వద్దులే. మనకి పికిల్ కూడా ఇచ్చారు. ఏం పికిల్ ఇది? ఆవకాయ పికిల్ ఇచ్చారు. పికిల్ కూడా కొద్దిగా పక్కన పెట్టేద్దాం. కర్రీ కూడా వేసేసుకుందాం. దిస్ ఇస్ దొండకాయ ఫ్రై. చిన్నప్పుడు మా మమ్మీ బెండకాయ తినరా బ్రెయిన్ పెరుగుతుంది అని అంటే నేను దొండకాయ ఎక్కువ తినేవాడిని. ఆ దొండకాయ తింటేనంట నోరు ఏదో ఇదైపోద్ది అంట, దాన్ని ఏదో అంటారు, నాకు కరెక్ట్గా తెలీదు. దీనికి స్మెల్ అయితే మనకి గుడిలో చేసుకుంటాం చూసారా ప్రసాదం, గుడిలో ప్రసాదం తింటాం సింహాచలం కానీ లేకపోతే అమ్మవారి టెంపుల్లో కానీ ఎలా అయితే స్మెల్ వస్తుందో ఆ టైప్ స్మెల్. అంటే మరీ అంత యాపటైజింగ్ స్మెల్ కాదు కానీ ఆ దగ్గర టెంపుల్ ప్రసాదం స్మెల్ అయితే వస్తుంది. పర్లే, బాగానే ఉంది. బట్ టెంపుల్ టేస్ట్ అయితే బీట్ చేయదు అసలు. అమ్మవారి టెంపుల్లోని, సింహాచలం టెంపుల్లోని ఆ పులిహోర ఉంటుంది, టేస్ట్ తినగానే స్వర్గం అనిపిస్తుంది, అమృతంలా ఉంటుంది. బట్ ఇది కూడా బాగానే ఉంది టేస్ట్. అండ్ ఇక్కడ మనకి ఫ్రై వచ్చేసరికి పీనట్ అండ్ ఏదో రకరకాల వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి. దొండకాయ కనిపిస్తుంది, ఇక్కడ బెండకాయ కనిపిస్తుంది, అన్నీ మిక్స్ కొట్టినట్టున్నారు. సో ఈ ఫ్రై టేస్ట్ చేద్దాం కొద్దిగా.
ఫ్రై నార్మల్ గా చాలా బాగుంటది కదరా. ఇదేంటి ఇలా ఉంది? నార్మల్ గా నాకు మీల్స్ లో ఫ్రై అంటే చాలా ఇష్టం గైస్, కానీ ఈ ఫ్రై అంత ఇదిగా లేదు, కొద్దిగా చప్పగా ఉంది, టేస్ట్ తెలియట్లేదు అంతగా. నెక్స్ట్ రైస్ వేసేసుకొని మిగతా కర్రీస్ ట్రై చేద్దాం. పులిహోర తినేసి సో గైస్ కొద్దిగా అన్నం వేసేసుకుందాం. అన్నం వేసేసుకొని మిగతా కర్రీస్ ట్రై చేద్దాం. సరిపోద్దులే. నేను నార్మల్ గా చేత్తో వేసేసుకునేవాడిని ఎప్పుడులాగే, కాకపోతే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా తింటారు కదా, నువ్వెందుకు చేయి పెట్టుకొని వేసుకుంటున్నావు, గరిటతో వేసుకో అని చెప్పి అంటారని చెప్పి గరిటతో వేసుకున్నాం. కానీ మా దాంట్లో అలా ఏముండదు. ఈ ప్లేట్ లో ఉన్న రైస్ ఎలా తీసేసి పక్క ప్లేట్ లోకి మేము తింటూ వేసేస్తాం. ఏమో కొంతమందికి యాక్సెప్ట్ చేయలేరు, మరి ఏం చేయలేం. సో నెక్స్ట్ పొడులు ట్రై చేద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడైతే కందిపొడి ఉంది. సో రైస్ లో కొద్దిగా కందిపొడి కలిపి మనకు ఒక నెయ్యి ప్యాకెట్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో కొద్దిగా నెయ్యి కూడా వేసేద్దాం. నలుగురికి 4 నెయ్యి ప్యాకెట్లు ఇవ్వాలి, కానీ ఒక నెయ్యి ప్యాకెట్ ఇచ్చేసి నలుగురిని పంచుకోమంటే అలాగా గొడవలు అయిపోతాయి. అసలుకే నెయ్యికి ఎవరు క్షమించరు. కొద్ది నెయ్యి వేసుకొని కందిపొడి రైస్ లో మంచిగా కలిపి టేస్ట్ చేద్దాం. చేసి కందిపొడిని ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు, చాలా బాగుంటది. నెక్స్ట్ వచ్చేసరికి కరివేపాకు పొడి ట్రై చేద్దాం. కొద్ది కరివేపాకు పొడి అండ్ దాంట్లోకి కొద్దిగా వేసుకుంటున్నాను నెయ్యి, మా వాళ్ళకి కూడా మిగిలిచ్చాలని చెప్పి. కరివేపాకు పొడి కూడా మంచిగా రైస్ లో కలిపేసి ట్రై చేద్దాం. సూపర్. పొడులు మనకి సెపరేట్ గా సాల్ట్ కూడా ఇచ్చారు, సాల్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కర్రీతో ట్రై చేద్దాం. ఇది వచ్చేసరికి దొండకాయ ఫ్రై. నాకు ఫేవరెట్ ఇది. సో ఒకసారి దొండకాయ ఫ్రై మంచిగా కలిపి ట్రై చేసేద్దాం. చాలా బాగుంది. యాక్చువల్ గా మనం డైరెక్ట్ గా తినే డైనింగ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్, ఇంట్లో తెచ్చుకోవడం డిఫరెంట్. అక్కడ ఏంటంటే ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి, అలా అన్లిమిటెడ్ వేస్తూనే ఉంటారు కాబట్టి అదొక మజా వేరు. సో 280 రూపీస్ 300 రూపీస్ ఎంత ఉంటది అన్లిమిటెడ్ మన ఒక పర్సన్ కి. ఇదేంటంటే మనం ఇంట్లో తెచ్చుకొని లిమిటెడ్ ఎంత ఉందో అంతే తినాలి. సో అక్కడికి ఇక్కడికి ఎక్స్పీరియన్స్ అయితే చాలా డిఫరెంట్ ఉంటది, ప్రైజింగ్ కూడా డిఫరెంట్ ఉంటది. బట్ తప్పదు, తినాలనుకున్న వాళ్ళు తినడమే. 2 ఆప్షన్లు ఉన్నాయి, ఎవరైతే చూస్ చేసుకుంటారో అదే. సో నెక్స్ట్ మనకి ఇచ్చిన కర్రీస్ అయితే ఓపెన్ చేద్దాం. పునుగుల కర్రీ అని అనుకుంటున్నాను, ఇది చూడాలి. అమ్మ అయ్యో బాబోయ్, ఏంట్రా ఆయిల్ ఎంత తేలుతుంది. అమ్మో, కూర కంటే ముందు ఆయిలే పడింది. ఉల్లిపాయ కర్రీయా? ఉల్లిపాయ కర్రీ ఇచ్చారేంట్రా. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి బీరకాయ కర్రీ ఒకటి ఇచ్చారు, దాంతోపాటు ఇది కంప్లీట్ ఆనియన్ కర్రీ గైస్. నేను ఇంకా వాళ్ళ దగ్గర స్పెషల్ అయిన పునుగుల కర్రీ ఇస్తారు అనుకున్నాను, అది తప్పించి మిగతా కర్రీలు ఇచ్చారు. ఆ స్పెషల్ ఐటమ్ అసలు పెట్టలేదు. నార్మల్గా స్పెషల్ ఐటమ్ పెడతారు కదా అందులోని. పళ్ళు టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ పునుగుల కర్రీ మాత్రం అవ్వలేదు, డిసప్పాయింట్ చేస్తారు. ఇది బీరకాయ కర్రీ ట్రై చేద్దాం గైస్. పర్లేదు, కర్రీస్ అయితే బాగానే ఉన్నాయి. సో ఇది నార్మల్ ఆనియన్ కర్రీ కాదు, యాక్చువల్గా ఆనియన్ అండ్ క్యాబేజ్ కర్రీ ఇది. సో ఇందులో మన క్యాబేజెస్ కూడా ఉన్నాయి. స్పెషల్ ఐటమ్ ఒక్కటైనా స్పెషల్ ఐటమ్ పడి ఉంటే బాగుండేది. ఇది నార్మల్ గా అన్ని మీల్స్ దగ్గర వచ్చేదే కదా, ఇంకేం స్పెషల్ ఇచ్చినట్టు వీళ్ళు. సో గైస్ కర్రీస్ అన్ని అయిపోయాయి. ఇప్పుడు మనం పప్పులు టేస్ట్ చేద్దాం. ఫస్ట్ కొద్దిగా పప్పు, ఈ మిరపకాయలో ఉన్నది ఇలా పిండేయాలరా, కొద్ది స్పైసీనెస్ యాడ్ అవుద్ది. అన్నంలో ఫస్ట్ పప్పు మంచిగా కలిపి కొద్ది పప్పుతో టేస్ట్ చేద్దాం. వావ్, పప్పు చాలా బాగుంది. ఇంకో దాంతోపాటు మన పక్కన ఆవకాయ ఉంది. సో ఈ పప్పులోనే కొద్దిగా ఆవకాయ కలిపేసి లెట్స్ ట్రై. ఇప్పుడు దాకా తిన్న 8 ఐటమ్స్ కంటే ఈ పప్పు అన్నం కాంబినేషన్ చాలా బాగుంది. అదిరిపోయింది. నెక్స్ట్ మనం వచ్చేసరికి సాంబార్ ట్రై చేద్దాం. వీడియోలోనే ఉండడం వల్ల ఇదే చిన్న బెనిఫిట్ గైస్, అన్ని టేస్ట్ చేసేసరికి కడుపు నిండిపోతుంది, సరిపోద్ది. యాక్చువల్గా ఈ ట్రిక్ ఫాలో అయినా చాలా తెలుసా, మనం ఎక్కువ లావ్ అవ్వం, డైట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ నేనేంటి వీడియో టేస్టింగ్ కడుపు నిండిపోయింది కాబట్టి ఇప్పుడు ఆస్వాదిస్తూ తిందాం అని చెప్పి ఇంకో రౌండ్ కూర్చుంటాను. ఆ రౌండ్ తింటున్నాను కాబట్టి ఎక్స్ట్రా అలా తినడం వల్ల ఇలాగ అయ్యాను. సో సాంబార్ ట్రై చేద్దాం. సో మంచిగా రైస్లోని సాంబార్ కూడా కలిపేసి సాంబార్ కూడా భలే ఉంది. బట్ పప్పుని బీట్ చేయలేదు, సాంబార్ సెపరేట్. అవును, పెరిగిచ్చారా? మీల్స్ లో మనకి పెరిగి ఇవ్వలేదు గైస్ లాస్ట్ లో. చాలా ఐటమ్స్ స్కిప్ కొట్టేశారు ఈసారి. ఒక స్పెషల్ కర్రీ ఇవ్వలేదు, మీల్స్ లో లాస్ట్ పెరిగి ఇవ్వలేదు, దాంతో పాటు ఇంకేదో మధ్యలోని కొన్ని ఇస్తారు ఐటమ్స్, ఆ ఐటమ్స్ కూడా ఏమి ఇవ్వలేదు. ఏదో పైన నార్మల్ గా ఇచ్చేసారు అంతే. కావాలని చేస్తారా, లేకపోతే ఒకవేళ ఏమైనా ఐటమ్స్ అవైలబుల్ లేకపోతే ఆ ఐటమ్ మొత్తంకి అవైలబుల్ లేదని చెప్పాలి. కానీ ఇంకా అమ్మేస్తారు, ఏదున్నా జనాలు తినేస్తారు కదా, ఆ పూటకి ఆ ఐటమ్కి డబ్బులు వచ్చేయలేదో చూస్తున్నారు అంతే. ఇంకా కంప్లీట్ అలా ఆలోచిస్తే మనం ఏం చేయలేం. సారీ గైస్, మాట్లాడుతూ వేసాను కదా అందుకే. ఇట్స్ ఓకే. రసంతో ట్రై చేద్దాం, చారుతో. చారు ఎలా ఉంటుంది?
చారు కూడా బాగుంది. నైస్. అంటే ఉన్న ఐటమ్స్ లో కొంతవరకు మనం డిసప్పాయింట్ అయినా సరే కొన్ని ఐటమ్స్ విషయంలో డిసప్పాయింట్ అయ్యాను. బట్ స్టిల్ లాస్ట్ లో తిన్న పప్పు అండ్ సాంబార్ దాంతో పాటు చారు ఈ 3 అయితే చాలా బాగున్నాయి. స్టార్టింగ్ లో తిన్న కందిపొడి బాగుంది. దొండకాయ ఫ్రై అదే దొండకాయది ఒకటి ఇచ్చారు కదా, అది కూడా బాగుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే రాని విషయాల గురించి అండ్ వచ్చిన వాటిలో కర్రీస్ విషయంలో కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది నాకైతే. ఇంకా తెప్పించేసాం కాబట్టి ఇంకా తినేయడమే. బట్ పప్పు చారు ఇంకా మా వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు నాకు తెలుసు. ఇంకా ఆ కర్రీలు ఏంటంటారు, కొద్దిగా పొటాటో కర్రీయో లేకపోతే పునుగుల కర్రీ ఏదో వచ్చి ఉంటే అది కొద్దిగా వేరేగా ఉండేది. బట్ అంత స్పెషల్ ఐటమ్స్ ఏమి కనిపించలేదు గైస్ ఇందులోని. ఏమో సుబ్బయ్య గారి హోటల్లోని ముందున్న టేస్ట్ కూడా అంత నాకేం తెలియట్లేదు అనమాట ఇప్పుడు. అంటే ఒకప్పుడు ఒక టేస్ట్ ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ టేస్ట్ అంతా చాలా డిఫరెంట్ అయిపోయింది. సో 770 రూపీస్కి 4 మెంబర్స్ గైస్ ఇది మనకి బుట్ట భోజనం అయితే వచ్చింది. సో ఈ 770 రూపీస్ బుట్ట భోజనం గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. నేను చాలా రోజులు అయింది డైరెక్ట్గా వెళ్ళి అక్కడ తిని, లైక్ సుబ్బయ్య గారి హోటల్లోని. సో కుదిరితే అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి ఐటమ్స్ పెడతారు, డైరెక్ట్ అన్లిమిటెడ్ మీల్స్లో మనం కట్టే అమౌంట్కి ఎన్ని ఐటమ్స్ పెడుతున్నారు ఏంటనేది మీకు చూపిస్తాను. సో ప్రెజెంట్ ఈ వీడియోని ఎంతతో నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో బ్లాగ్తో కలుస్తాను. అండి దెన్ బై అండ్ cheers guys.